నవంబర్ 7 మంగళవారం ప్రధానమంత్రి మోదీ విచ్చేసిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతను ప్రత్యేక అతిథిగా ఎల్బీ స్టేడియానికి ఆహ్వానించడం జరిగింది. ప్రధానమంత్రికి ఎడం పక్కన ఆయన కూర్చుండబెట్టుకుని జనసేన అధినేతతో మధ్య మధ్యలో ముచ్చటిస్తూ వచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఆయన మాట్లాడమని అవకాశం ఇచ్చినప్పుడు, ఆయన సంబోధించేటప్పుడు జై తెలంగాణ జై భారత్తో ప్రారంభించాడు. పవన్ కళ్యాణ్ ఆయన తన మాటల్లో 2004-2014 మధ్యలో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమం గుజరాత్ రాష్ట్రానికే కాకుండా సుస్థిర పాలన అందించడంలో దిట్టగా నిలిచారు. 2004-2014 మధ్యలో దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు అనేక ప్రాంతాల్లో దాడులు, జాతీయ స్థాయిలో ముంబైలో దాడులు, రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో నడిబొడ్డులో సచివాలయానికి ముందున్న లుంబిని పార్కు, గోకుల్ చాట్ అనేకమైన ఉగ్ర దాడులు జరిగినాయి. ఆ ఉగ్ర దాడులు జరిగిన సందర్భంలో నేను గుజరాత్లో ముఖ్యమంత్రి మోదీ ఆయన ప్రసంగాలను విన్న తర్వాత ఇలాంటి వాళ్ళు మన దేశ పాలన చెయ్యాలి, ఇటువంటి ఉక్కు మనిషి, ఈయన యొక్క మనస్తత్వం చూస్తుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్లా ఉన్నాడని అనుకున్నాను. ఈ ఉగ్రదాడులకు చెక్ పెట్టాలంటే ప్రధానమంత్రిగా మోదీ కావాలని ఆకాంక్షించాను. ఆయనతో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగస్వామ్య పక్షంగా 9 సంవత్సరాల క్రితం మోదీ గారికి ఎడం పక్కన నేను, కుడిపక్క చంద్రబాబు నాయుడు ఆసీనులై కొన్ని బహిరంగ సభల్లో పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ఒకటే చెప్పారు, మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ ఉగ్రదాడుల వల్ల భారతదేశం అతలాకుతలమైందో, పౌరులకు ఆత్మవిశ్వాసము లోపించిందో, అటువంటి ఉగ్రదాడులకు ఉక్కుపాదం మోపి చెక్ పెట్టి ఈనాడు ప్రతి భారతీయ పౌరుడికి గుండెల్లో ధైర్యము నింపిన ప్రధానమంత్రి మోదీని కొనియాడారు. ఆయన ఇంకో విషయం చెప్పాడు పవర్ స్టార్, ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చూస్తే భారతదేశంలో గత 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ఈయన 10 ఏళ్లలోనే చేసి చూపించాడు అన్నారు. తర్వాత ఆర్థిక రంగంలో ఎక్కడో 10వ స్థానంలో ఉన్న భారత్ని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 5వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత ప్రధానమంత్రి మోదీ అని చెప్పి, ఇక తెలంగాణ రాష్ట్రం అంటేనే పోరాటాల గడ్డ, ఇది నిధులు నియామకాలు నీళ్లనే నినాదంతో ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తితో అనేక మంది విద్యార్థులు, అమాయకులు ఆత్మ బలిదానం చేసి అసూలు బాశారు. మరి నిధులు నియామకాలు నీళ్లు ఆ నినాదం ఈరోజు నిజమైందా? తెలంగాణ ప్రజలు కన్న కలలు సఫలీకృతమయ్యా అంటే కాలేదు. కేవలం ఇక్కడ కుటుంబ పాలన మాత్రమే వచ్చిందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకొక విషయంలో ప్రధానమంత్రిని ఎప్పుడూ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఎన్నికల గురించి మాట్లాడకుండా
ఎప్పుడూ అభివృద్ధి సంక్షేమం గురించే మాట్లాడే ప్రధానమంత్రి మోదీ వల్ల ఈ రోజున చారిత్రాత్మకమైన ఎప్పటికీ జరగకుండా పెండింగ్లో ఉండే అనేక విషయాలకు పరిష్కారం లభించింది. వాటికి ఆయన కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. పవర్ స్టార్ 370 అధికరణం రద్దు, ట్రిపుల్ తలాక్ చట్టం, ఎంతో కాలంగా వేచి చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్, రామ మందిర నిర్మాణం, ఇవన్నీ కూడా దేశ ప్రజలందరూ మెచ్చుకునే విషయాలని చెప్పి ఆయన ప్రధానమంత్రిని కొనియాడటం ఒక విశేషం. ఇక మరికొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉదహరించాడు. దేశ ప్రగతికి కీలకమైన జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్, ఉజ్వల్ యోజన, జన్ ధన్ బీమా యోజన, ఆయుష్మాన్ భారత్, జీకేవై, 50 కోట్ల పేద ప్రజలకు ఉచితంగా రేషన్ సరఫరా చేసే పథకం జీకేవై పథకం. అట్లాగే భారతదేశం ప్రపంచ దేశాలలో టీకాల తయారీలో నంబర్ 1 స్థానం. కోవిడ్ టీకాలను దగ్గరుండి ప్రోత్సహించి ఆయనే హైదరాబాద్ నగరానికి వచ్చి పూనాకు వెళ్ళి అక్కడుండే శాస్త్రవేత్తలను ప్రోత్సహించి ఈరోజు టీకాల దేశంగా భారత్ను అభివృద్ధి చెందించాడు అని చెప్పి పొగడ్తలతో ముంచేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక డిజిటల్ మిషన్ గురించి మాట్లాడుతూ భారతదేశం డిజిటల్ చెల్లింపులలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 10 బిలియన్ల ట్రాన్సాక్షన్స్ అంటే లావాదేవీలు, సగటున సంవత్సరానికి 1 బిలియన్. 1 బిలియన్ అంటే 100 కోట్లు. సంవత్సరానికి 100 కోట్లు పైగా లావాదేవీలు యూపీఐ డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. అంటే అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు, అమెరికా కూడా నిరక్షరాస్యులు అనుకుంటున్న భారతీయులు మామూలు కాదు. వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో టాప్ అని చెప్పి వాడు కూడా కొనియాడటం అని చెప్పారు. ఇక చంద్రమండలానికి చంద్రయాన్ 3లో ఏ దేశము దక్షిణ ధ్రువాన్ని చేరలేకపోతే భారత్ చేరటానికి కారకులు ప్రధానమంత్రి మోదీ. మొదటిసారి, రెండవసారి వైఫల్యం చెందినప్పుడు ప్రత్యక్షంగా శాస్త్రవేత్తల దగ్గరకు వెళ్ళి వాళ్ళ భుజం తట్టి ఏం పర్వాలేదు, ఈనాటి వైఫల్యాలే భవిష్యత్తు యొక్క విజయాలకు సంకేతం కాబోతుంది అని చెప్పి వాళ్ళని ఓదార్చి భుజం తట్టి ఏ ప్రధానమంత్రి అయినా ఇంతవరకు చేసిన దాఖలాలు ఉన్నాయా? వాళ్ళ యొక్క ప్రయోగాలు విఫలమైనప్పుడు దగ్గరుండి నేనున్నాను మీకు అండగా, ఏమి వెనుకంజ వేయకుండా మళ్ళీ ప్రారంభించండి మీ కర్తవ్యం అని చెప్పి ముందుకు సాగిన మహనీయుడని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొనియాడటం జరిగింది. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం జనసేన పార్టీకి ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు పవర్ స్టార్. ఆయన గట్టిగా ప్రధానమంత్రి మోదీ మూడవసారి ప్రధానమంత్రి కావాలి, దేశానికి దిశా దశ నిర్దేశించే వ్యక్తి, ఔర్ ఏక్ బార్ మోదీజీ ప్రధానమంత్రి హోనా చాయి అని చెప్పి గట్టిగా సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించడం అనేది ఒక విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నంతసేపు అక్కడుండే సభకు హాజరైన వారందరూ కూడా ప్రతి విషయం చెప్పినప్పుడల్లా చప్పట్లతో మారుమోగేలా చేశారు ఎల్బీ స్టేడియం. ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తున్నప్పుడు పవర్ స్టార్ పేరు ఉచ్చరించగానే
ఒక 3-4 నిమిషాల పాటు కరతాళ ధ్వనులు చప్పట్లతో మారుమోగిపోయింది ఎల్బీ స్టేడియం. ఈ రోజున జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. 8 నియోజకవర్గాల్లో జనసేన పొత్తులో పోటీ చేస్తూ ఉంది. హైదరాబాద్ నగరంలో కుకట్పల్లి నుంచి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన తాండూరు, కోదాడ, తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాగర్ కర్నూలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఖమ్మం సిటీ, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట 8 నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా జనసేన ప్రకటించింది. దీంట్లో విశేషం ఏంటంటే కుకట్పల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సీటు ఆశించిన వ్యక్తి ఆయన ఆఖరి నిమిషంలో జనసేన పార్టీలో చేరి సీటు పొందటం విశేషం. ఆ విధంగా సామాజిక న్యాయం చేస్తూ 8 నియోజకవర్గాల్లో కూడా అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఇస్తూ జనసేన మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేయటం విశేషం. మళ్ళీ నవంబర్ 11న పెరేడ్ గ్రౌండ్లో జరగబోతున్న మాదిగ మహాసభకు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కావాల్సిందిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఆయన్ని కోరటం అనేది ఒక విశేషం. కలిసి పోటీ చేయటమే కాదు, ప్రచారం కూడా కలిసి చేద్దామనే నిర్ణయానికి వచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులు 8 మందికే ప్రచారం చేయటం కాక రాష్ట్రమంతా కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ అవకాశం కల్పించి ఎక్కడ ప్రచారం చేయమంటే అక్కడ చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే జనసేన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తు కుదుర్చుకున్నారు. సీట్ల అవగాహన కూడా కుదిరింది. అందువల్ల త్వరలో లోక్సభ రద్దయిన తర్వాత అంటే ఎన్నికల షెడ్యూల్ పార్లమెంటుకు ప్రకటించగానే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పొత్తు పెట్టుకోబోతున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీకి ఉన్న బాంధవ్యం ద్వారా చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటి రాజకీయ పార్టీ, స్పందించిన రాజకీయ పార్టీ, జైలుకు వెళ్ళి పరామర్శించి రాగానే మా భాగస్వామ్య పక్షం బీజేపీతో సంప్రదించకుండానే ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించిన డేర్ డెవిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందువల్ల తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉండే శ్రేణులు, అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, సామాజిక వర్గం గారు, ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా జనసేన బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాదు, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి నిజామాబాద్ ఈ జిల్లాల్లో 35 నియోజకవర్గాల్లో సీమాంధ్ర వాసులే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి యొక్క గెలుపు ఓటముల్ని శాసిస్తారు. అందువల్ల జనసేన బీజేపీతో జట్టు కట్టడం వల్ల 35 నియోజకవర్గాల్లో ఉండే సీమాంధ్రవాసులు, తెలంగాణలో ఉండే సీమాంధ్రవాసులు, తెలుగుదేశం పార్టీ వారు అందరూ కూడా బీజేపీ కూటమికే మద్దతిచ్చి 2014 వరకు సీమాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఈ సాఫ్ట్వేర్ రంగ నిపుణులు చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ శాంతియుతంగా నిరసన శనివారం, ఆదివారం నిర్వహిస్తానంటే ఆయన చేసిన ఘాటైన వ్యాఖ్యలు సీమాంధ్ర వాసుల యొక్క మనోభావాలు దెబ్బతినేలా చేసినాయి. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అక్కడేదో పంచాయతీ, జగన్ చంద్రబాబు నాయుడు పంచాయతీని తెలంగాణలో ఎందుకు మీరు ఇక్కడ ప్రశాంత వాతావరణాన్ని పాడు చేస్తున్నారని
కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వల్ల సీమాంధ్ర వాసులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులందరూ కూడా బాధపడ్డారు. అందువల్ల 2023 నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో సీమాంధ్ర వాసులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, కమ్మ సామాజిక వర్గం, ఎలాగో జనసేన పార్టీ ఉన్నది కనుక కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గ కులాల వాళ్ళు, కుల సంఘాలు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, ఆ కుటుంబంలో ఉండే చెర్రీ, బన్నీ అభిమానులు, వీళ్ళందరూ కలిసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి వ్యూహాత్మకంగా జనసేన పార్టీ క్రియాశీలకంగా పనిచేయబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పోటీ పెట్టకపోవటం వల్ల అది ఎవరికి కలిసి వచ్చే అంశం అంటే అది జనసేన బీజేపీ కూటమికి కలిసి వచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన బీజేపీ కూటమి కలయిక వల్ల, పొత్తు వల్ల బీజేపీ గ్రాఫ్ పెరిగింది, గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయి. బీసీ ముఖ్యమంత్రి ప్రకటనతో బీసీలందరూ ఐక్యతారాగం ఆలపించటం ద్వారా మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడనే ఆనందంతో ఒక్కసారి డబుల్ ఇంజిన్ అని బీజేపీ అడగటం, అలాగే బీసీలందరూ మన బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పి పార్టీలకు అతీతంగా బీసీలందరూ కూడా కమలం పార్టీని ఆదరించడం జరగబోతా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.